బోటి చారు చేసే విధానం. బోటిని పేగులల్లో వేడి నీళ్ళు పోసి బాగా పిసికి కడుక్కోవాలి. బొంతలాగా కడుక్కోవాలి. కడిగినాక 5-6 సార్లు కడిగితే అంత తెల్లగా వస్తుంది. అంత నీట్గా కడుక్కోవాలి. మైలు ఎక్కువ ఉంటుంది. 1.5 కిలో బోటి. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మంచిగా కడుక్కొని నీళ్ళు గట్టిగా పిండి పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. 1.5 కిలో బోటి మంచిగా కడుక్కున్నా. అందులో 3 ఉల్లిగడ్డలు వేసిన, ఇందులో 4 టమాటాలు మీడియం సైజు, కొంచెం కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు, 2 చెంచాలు కారం, చెంచాడు పసుపు, 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు అల్లం ఎల్లిగడ్డ, 3 పావులు నూనె, చెంచా గరం మసాలా, చెంచా ధనియాల పొడి, ఒక గుప్పెడు పుదీనా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆ పావుతో 3 పావులు. వేడెక్కగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అట్నే వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. తొందరగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ ఉడికిపోయింది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు బోటి వేసుకోవాలి. బోటి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పసుపు మొత్తం బోటికి పట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మళ్ళీ తీసేయాలి. ఎందుకంటే బోటిలోకి వెళ్ళి నీళ్ళు వెళ్తాయి. మనం నీళ్ళు పోసి అవసరం లేదు. మళ్ళీ కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడకలే. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది. గుండెలో తొందరగా ఉడకదు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కలిపి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. 5 నిమిషాలు అయింది. టమాటా వేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి టమాటా మొత్తం ఉడికేదాకా మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయింది. ఉడికిందో లేదో కొంచెం ఒక ముక్క తీసుకొని చూసుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని చారు పోసుకోవాలి. బోటి చారు. ఒక 2 చెంచాలు శనగపిండి. శనగపిండి వేసుకోవచ్చు, జొన్నపిండి వేసుకోవచ్చు, బియ్యం పిండి వేసుకోవచ్చు. బోటి చారు అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేసేసుకోవాలి. వేసి ఇంకో కప్పు నీళ్ళు పోయాలి. చిక్కగా అవుతుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేసిన, గరం మసాలా ధనియాల పొడి వేసి ఒక 3 నిమిషాలు పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కలుపుకొని 3 నిమిషాలు అయింది. బోటి ఉడికింది. రెడీ అయిపోయింది బోటి. ఒక బాల్లో తీసుకోవాలి. అన్నంలో కానీ చపాతీలో
జొన్న రొట్టెలో ఇండ్లైనా సూపర్ ఉంటుంది. బోటి చారు రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది.